వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు మినపప్పుతో స్వీట్ పునుకులు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: రుబ్బిన మినపప్పు 1 కప్పు, నూనె 400 గ్రాములు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి దానిలో పంచదార 1/2 కప్పు నీళ్లు పోసి పంచదార కరిగి పాకం అయ్యేలా చూద్దాం. ఒక 2-3 నిమిషాలకి పంచదార కరుగుతుంది. లేత పాకం పెట్టాలి. దీన్ని వడపోసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న మినపప్పుని ఆయిల్లో పునుకుల్లా వేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఈ మినపిండిని చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లా చిన్న పునుకుల్లా నూనెలో వేద్దాం. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని దీనిలో అంతకు ముందుగా మనం రెడీ చేసుకున్న పంచదార పాకం ఉంది కదా, షుగర్ సిరప్ వేసి 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఇవి పంచదార పాకం పీల్చుకుంటాయి. ఇప్పుడు వీటిని 10 నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే స్వీట్ మినప పునుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.